హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు నేను మీకు కొన్ని పొడుపు కథలు చెప్దామని అనుకుంటున్నాను. పొడుపు కథలు కూడా చాలామందికి ఇప్పుడు తెలియట్లేదు. ఉన్నవాళ్ళు కూడా కొన్ని మర్చిపోతున్నారు. పొడుపు కథలు కూడా చాలా బాగుంటాయి. వీటిల్నే బ్రెయిన్ టీజర్స్ అని కూడా అంటారు. ఎందుకంటే పిల్లలకి మనం ఏదైనా చక్కగా క్వశ్చనింగ్లు ఇలాంటివి ఇస్తే వాళ్ళు అంటే మెదడుకు మేత అనమాట. వాళ్ళు ఆలోచిస్తారు, ఆలోచన శక్తి పెరుగుతుంది దీనివలన. దాని ఆన్సర్ కోసం వెతుక్కుంటారు. సో అలాగా పొడుపు కథలు చాలా చాలా బాగుంటాయి. ఈ పొడుపు కథలు ఏవో కొన్ని నాకు తెలిసినవి, నేను చిన్నప్పటి నుంచి విన్నవి కొన్ని మీ ముందు ఉంచుదామని ఈ నా ప్రయత్నం. ఏంటంటే మంచమంత ఆకు కొంచెమంత కాయ. ఏమిటి? కొబ్బరికాయ. తండ్రి పుట్టకుండా కొడుకు సంతకు వెళ్ళాడు అని అనేవారు. అంటే ఏంటి? ఉల్లిపాయ లేదంటే ఉల్లికాడలు. నల్లరాతి కింద నలుగురు దొంగలు. అంటే గేదె యొక్క పొదుగు అనమాట. గేదెకి కిందన పొదుగు ఉంటుంది కదా, దానికి ఉండే వాటిల్ని గేదె యొక్క పొదుగు. నల్లరాతి కింద నలుగురు దొంగలు. పచ్చని మేడలో 60 గదులు, తెల్లటి దొరలు, 60 మంది సిపాయిలు ఉన్నారు. ఏమిటది? ఆలోచించండి. సీతాఫలం. ఎందుకంటే సీతాఫలం చూడండి, గ్రీన్గా ఉంటుంది కాయ. దాన్ని ఒలిచేటప్పటికి తెల్లగా ఉంటుంది. ఆ తెల్ల దాంట్లో మళ్ళీ నల్లగా గింజలు ఉంటాయి. సో అందువలనది సీతాఫలం. పొట్టివానికి పుట్టెడంగీలు. ఉల్లిపాయ అండి. ఇల్లంతా తిరిగి మూలన కూర్చుంటుంది. ఏమిటది? చీపురు. ఎందుకంటే మనం ఇల్లంతా తుడిచేసి దాన్ని మనం ఒక పక్కకి పెట్టేస్తాం కదా, అందుకని ఇల్లంతా తిరిగి మూలన కూర్చుంటుంది. ఏమిటది? చీపురు. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనువలు బొమ్మరాళ్ళు. ఏమిటది? పనసపండు. పనసపండు అంతే కదా, పైనంతా గరగరగా ఉంటుంది, లోపలంతా పీచుతోటి కేసరాలతోటి ఉంటుంది. సో అందువలన పనసపండు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, మహాలక్ష్మిలా ఉంది. ఏమిటది? గడప. అడుగులు ఉన్న కాళ్ళు లేనిది. ఏమిటి? స్కేలు. కిటకిట తలుపులు, కిటారు తలుపులు, తీసినా వేసినా చప్పుడు కావు. ఏమిటది? కంటి రెప్పలు. చూసారా, మన కంటి రెప్పలు అలా 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 అంటూ ఉంటాయి కదా, రెప్ప వేయకుండా మనం ఉండలేం కదా. కాళ్ళు ఉన్న పాదాలు లేనిది. ఏమిటది? కుర్చీ. రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ లెక్క వేసేవారు లేరు. ఏమిటది? నక్షత్రాలు. ఎందుకంటే నక్షత్రాలు చాలా ఉంటాయి కదా, వాటిని మనం లెక్క వేయలేము. సో నాకు నచ్చిన కొన్ని పొడుపు కథలు మాత్రం మీ ముందు ఉంచాము. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు. మీరు మీ పిల్లలకి కూడా చక్కగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉండండి. వాళ్ళల్లో కూడా నైపుణ్యాన్ని మీరు చూడడం జరుగుతుంది. వాళ్ళు కూడా థింక్ చేస్తారు దీనివలన. సో బాగుంటుంది. ఏదైనా షోస్ మనం చేసినప్పుడు అది కూడా గేములు అవన్నీ ఆడిస్తూ ఉంటాం కదా పిల్లలకి. అలాంటప్పుడు కూడా మనం ఇలాంటివి ఏవైనా చెప్తూ ఉంటే, అడుగుతూ ఉంటే వాళ్ళకి కూడా మెమరీ పవర్ పెరుగుతుంది అండ్ దాని గురించి ఆలోచిస్తారు అని నేను అనుకుంటున్నాను. ధన్యవాదం.